మునిగిపోతున్న జనసేన నావ. పవన్ ఆశయాలకు నాగబాబు గ్రహణం. నాగబాబు ఎంట్రీ, కార్యకర్తలకు ఎగ్జిట్. పదవులు, బాధ్యతలు చిరు అభిమానులకేనట. మరి భుజాన జెండా మోసిన వాళ్ళ పరిస్థితి? 2024 దాకా నాగబాబుకు జనసేన కనిపించలేదు కదా అని కార్యకర్తల ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. నిన్నటి వరకు 11 మంది ఎమ్మెల్యేలతో వైసీపీ కథ ముగిసిందని అంతా భావించారు. కానీ ఇప్పుడు 21 సీట్లలో పోటీ చేసి 100% స్ట్రైక్ రేటు సాధించిన జనసేన పరిస్థితి కూడా అదే దారిలో కనిపిస్తుందనే ఆందోళన రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఏ పార్టీకైనా జెండా మోసే కార్యకర్తలే వెన్నెముక. కానీ జనసేనలో ఇప్పుడు కొత్త సంప్రదాయం తెరపైకి వచ్చింది. పార్టీ కోసం రక్తం చెమటోర్చి కష్టకాలంలో నిలబడిన నిజమైన కార్యకర్తలను పక్కన పెట్టి కేవలం చిరంజీవి అభిమానులకే పదవులు, ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనుక నాగబాబు చక్రం తిప్పుతున్నారని, ఆయన ఒంటెత్తు పోకడల వల్లే జనసేన భ్రష్టు పడుతుందని కేడర్ గుర్రుగా ఉంది. రాజకీయం అంటే గ్లామర్ కాదు, బాధ్యత అని చెప్పే జనసేన ఆచరణలు మాత్రం చేతులెత్తేస్తోంది. కార్యకర్తలకు అండగా ఉండటం తెలీదు, క్షేత్రస్థాయిలో సమస్యల్ని ఎదుర్కోవటం తెలియదు. జనసేన కూడా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అనే రకం పార్టీయే తప్ప ప్రజల కోసం నిలబడే సత్తా దానికి లేదని బీసీవై పార్టీ ముందు నుంచి చెప్తోంది. సిద్ధాంతాల కంటే వ్యక్తిగత అభిమానులకే పెద్దపీట వేస్తే ఏ పార్టీకైనా పతనం తప్పదు. జనసేన ప్రస్తుతం అదే ఊపిలో కూరుకుపోయింది. ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీసీవై పార్టీ ఈ గందరగోళ పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త ఆశాకిరణం కనిపిస్తోంది. జనసేన వైఫల్యాలను, వైసీపీ అసమర్థతను ఎండకడుతూ ప్రజల పక్షాన నిలబడగలిగే ఏకైక ప్రత్యామ్నాయంగా బీసీవై పార్టీ దూసుకొస్తోంది.